10 గంటల తర్వాత పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది అని తెలియజేయడానికి మా ప్రతినిధి లీలా అందుబాటులో ఉన్నారు. లీలా, చెప్పండి. యామిని, ఏపీలో అయితే మాత్రం ఇక్కడ మన విజయవాడలో స్పెషల్గా చూసుకుంటే హాఫ్ సెంచరీ దాటిందని తెలుస్తుంది. ఎండలు అయితే మాత్రం మండిపోతున్నాయి, మామూలుగా అయితే లేవు. ఎండల తాటికి బయటికి రావాలన్నా కూడా ప్రజలు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఇప్పటికే వాతావరణ శాఖ సూచించడం అయితే జరిగింది. ఎందుకంటే వడగాల్పులు అలాగే విపరీతమైనటువంటి గాల్పులతో పాటు ఎండ వేడిమి కూడా తట్టుకోలేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే 50 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా విజయవాడలో ఎండ నమోదవుతుంది. బయటికి రాలేరు, ఉక్కపోతా. చూడొచ్చు, రోడ్లు చూడొచ్చు. అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ బెంజ్ సర్కిల్ ఏరియాలో ఉన్నాము. బెంజ్ సర్కిల్ ఏరియాలో ప్రధానంగా ఉన్నటువంటి కూడలి వద్ద కూడా 11 దాటాక ప్రజలు బయటికి రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ అందరినీ కూడా సూచిస్తుంది, బయటికి రావద్దు, మినిమం ప్రికాషన్స్ తీసుకోండి, ఎండ వేడికి కూడా బయటికి వస్తే కనుక చాలా ఇబ్బందులకు గురవుతారని చెప్తున్నారు. అయితే అసలు ఎండ ఎలా ఉంది సార్? బయటకు వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? అసలు ఎండ ఎలా అనిపిస్తుంది? అసలు చాలా వేడిగా ఉంది. అయితే ఎండ వేడిమైతే మాత్రం విపరీతంగా నమోదు అవుతున్నట్టు కనిపిస్తుంది. అయితే చూడొచ్చు, బయటకైతే వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా స్కార్ఫులు కట్టుకోవడం, తలలకి గుడ్డలు చుట్టుకొని అయితే బయటకు వస్తున్నారు. ఎలా ఉందండి ఎండ? ఎలా ఉంది అసలు? ఎండ బాగానే ఉందండి, వివరంగా 40 చిల్లర ఉంది. గుడ్ల కడుకు మరి రావాలి, మరి చెప్పాలిగా, ఎలాగోలా బతకాలిగా. అయితే ఎండ వేడిమికి తట్టుకోలేక అయితే మాత్రం బయటకు వస్తున్నామని విజయవాడ నగరవాసులు అయితే చెప్తున్నారు. చూడొచ్చు, అంటే విజయవాడలో అయితే మాత్రం ఎండలు చుట్టుపక్కల కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం కారణంగా ఎక్కువ ఎండ నమోదవుతూ ఉంటుంది. అందుట్లో విజయవాడ అంటేనే ఎండలకి పెట్టింది పేరు. ఎండతో పాటు ఉక్కపోత, వడగాల్పులు కూడా తోడవడంతో బయటకి ప్రజలు రాలేనటువంటి పరిస్థితి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వచ్చినా కూడా తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తే మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలని ఇప్పటికే సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చంటి బిడ్డల్ని కూడా బయటకు తీసుకురావద్దని చెప్తున్నారు వాతావరణ శాఖ. అలాగే చల్లని శీతల పానీయాల వైపు కూడా ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఎక్కడైతే శీతల పానీయాలు ఉంటాయో, చల్లని చలివేంద్రాలు కావచ్చు, వీటన్నిటి దగ్గరికి కూడా ప్రజలు ఎక్కువ శాతం వెళ్ళడం అయితే జరుగుతుంది. బయట సార్ ఎలా ఉన్నాయి సార్? ఎండలు ఎలా ఉన్నాయి ఈ ఏడాది? ఎండ బాగానే ఉందమ్మా. బయటకు రాగలుగుతున్నారా? రాలేము, బాగానే ఉంది. బాగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్నాం. అయితే ఎండ తీవ్రతకి అయితే మాత్రం ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని చెప్తున్నారు. అయితే ఇటు ఎండలతో పాటు కొన్ని చోట్ల అయితే మనం చూడొచ్చు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో అయితే మాత్రం అతిగా వర్షం పడడం, అలాగే మరి వెంటనే వాతావరణం వేడెక్కడం లాంటివి కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని చోట్ల కూడా రానున్న 1-2 రోజుల్లో కూడా వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. యామిని, ఇప్పటికే వాతావరణ శాఖ కూడా సూచించడం అయితే తెలిపింది. వడగాల్పులతో పాటు ఇలాగే వర్షపాతం కూడా నమోదవచ్చు. అలాగే ఉరుములతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇటు చూసుకుంటే కనుక తిరుపతి లాంటి ప్రాంతాల్లో కూడా ఒక పక్క వర్షం, మరో పక్క ఎండ రెండూ కలిపి ఉండడంతో అయితే మాత్రం సామాన్య ప్రజలకైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇటు హాస్పిటల్లో చూస్తే కనుక పేషెంట్లతో నిండిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఇలా వాతావరణం 2 రకాలుగా ఉండడంతో అయితే మాత్రం తీవ్ర వ్యాధులతో కూడా చాలా బాధపడుతున్నారు.